శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి మంగళవారం గంటల పంచాంగం అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని వివరిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ షష్టగ్రహ కూటమిలో అంకురార్పణగా రవి గత వారంలో 14వ తారీఖున ఈ యొక్క మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది. చతుర్గ్రహ కూటమికి అంకురార్పణ జరిగింది. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహువు మరి దాంతోపాటు శుక్రుడు, బుధుడు, రవి కలవడం జరిగింది. శని కొమ్మల్లో కొనసాగుతున్నాడు. అదేవిధంగా వృషభంలో గురువు కొనసాగుతున్నాడు. వాటితో పాటు కేతు మనం గమనించినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. మిథునంలో వచ్చేటప్పటికి కుజుడు కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి మా యొక్క వంగరవారి గంటల పంచాంగం అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా డబ్బు సరైనటువంటి సమయానికి అడ్జస్ట్మెంట్ గురించి కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడే విధంగా గోచరిస్తున్నది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కోపాన్ని కొంచెం తగ్గించుకొని మాట్లాడితేనే మంచిది అనే విధంగా పరిస్థితులు మారే విధంగా ఉంటుంది. మీ యొక్క కోపం కొన్నిసార్లు మీకు కష్టాన్ని పెట్టే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎంత మంచిగా చెప్పినా సరే కొంతమంది జీవితంలో ఎప్పటికీ మారరు అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలుగుతారు. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జీవిత భాగస్వామితో పొరపత్యాల విషయంలోనూ కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఖర్చు విషయంలో కొంచెం అధికమైనటువంటి ఖర్చు అనే వెంటాడే విధంగా ఉంటుంది. పెట్టేటువంటి ఖర్చు పిల్లల యొక్క ఎదుగుదల గురించి, పిల్లల కోసమే ఖర్చు పెడుతున్నాను, వ్యాపార అభివృద్ధి గురించి ఖర్చు పెడుతున్నాను అనేటువంటి ఒక మానసిక సంతృప్తి ఉన్నప్పటికీ ఖర్చు అడ్జస్ట్మెంట్ గురించి ఎక్కడి నుంచి డబ్బు అడ్జస్ట్ చేయాలి అన్న ఒక ఆలోచన అనేది ఉంటుంటుంది. ఈ రాశి వారికి ఈఎంఐలు మరియు అదేవిధంగా కట్టాల్సినటువంటి బిల్లుల గురించి కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని ఎలాగో విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలి అని ఆలోచించడం అనేది పరిపాటిగా ఉంటుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అని నిర్ణయించుకుంటారు. ఏ విషయం ఉన్నా సరే మాటలతో మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటారు. మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో, పోలీస్ పంచాయతీల విషయాల్లోనూ, కోర్టు వ్యవహారాల్లోనూ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో వారికి. ఈ రాశిలో వారు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. కానీ ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారి విద్యార్థులు మ్యాథమెటిక్స్లో కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. యాప్టిట్యూడ్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కానీ ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు జరగబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అది పంచమంలో జరుగుతున్నది. ఆ యొక్క పంచమంలో జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి ప్రభావం చతుర్గ్రహ కూటమితో స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క చతుర్గ్రహ కూటమి తర్వాత షష్టగ్రహ కూటమిగా మారుతున్నది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇక షష్టగ్రహ కూటమి రీత్యా ముఖ్యంగా నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం, నవగ్రహ శ్లోకాలను పఠించడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు రవికి అర్ఘ్యాన్ని సమర్పించడం, దుర్గాదేవిని పూజించడం, సూర్యోపాసన చేయాలి. మరియు అదేవిధంగా సూర్య నమస్కారం అనేది చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.